హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చిన లైక్ మిస్టరీ ఆఫ్ ది మోక్ష ఐలాండ్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. లైక్ ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక లైక్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లైక్ యాక్చువల్లీ ఇది తెలుగు వెబ్ సిరీసే. లైక్ యాక్చువల్లీ హిందీ డబ్డ్, తమిళ డబ్డ్ అయితే కాదు, యాక్చువల్లీ ఇది తెలుగు వెబ్ సిరీసే. సో అండ్ ఈ వెబ్ సిరీస్ అయితే లైక్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ బేసికలీ మన మూవీలో లైక్ అశుతోష్ రాణా అనే వ్యక్తి అయితే ఉంటాడు. సో బేసికలీ తనైతే ఒక సైంటిస్ట్. సో తను తన ల్యాబ్ అంతా ఒక ఐలాండ్లో పెట్టుకుని తనైతే వర్క్ చేస్తూ ఉంటాడు. సో తనకి మేనేజర్ వచ్చేసి ఒక అక్షరా గౌడ. సో సడన్గా మనం చూసుకుంటే కనుక లైక్ అశుతోష్ రాణా అయితే చనిపోతాడు. బట్ అప్పుడు తన ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సో ఆ ప్రాపర్టీస్ అండ్ తనకి ల్యాబ్ ఉంటుంది. సో ఆ ల్యాబ్కి నెక్స్ట్ సీఈఓ ఎవరు అని చెప్పి ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో తన ప్రాపర్టీ అంతా సో ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రావాలి అని చెప్పి ఒక లా అయితే ఉంటుంది. సో అప్పుడు ఆ ఐలాండ్కి డిఫరెంట్ పీపుల్ అయితే వస్తుంటారు. లైక్ నందు కానీ అండ్ తేజస్వి కానీ, పావని రెడ్డి కానీ అండ్ మన సర్వం గారు కానీ అండ్ బాన్ చందర్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. సో ఫైన్ అండ్ తర్వాత మనం చూసుకుంటే కనుక లైక్ వన్ బై వన్ అయితే చనిపోతూ ఉంటారు. అసలు ఐలాండ్లో మిస్టరీ ఏంటి అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ మనం చూసుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ చాలా మంచి యాక్టర్స్ అయితే లైక్ ఈ సిరీస్లో అయితే ఉండడం అయితే జరిగింది. లైక్ భానుచందర్ కానీ, సుధా గారు కానీ అండ్ మన చిన్నప్పుడు మన అమృతం సీరియల్ చూసిన లైక్ సర్వం కానీ అండ్ అశుతోష్ రాణా కానీ, పావని రెడ్డి కానీ, లైక్ అక్షరా గౌడ కానీ, నందు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి లిస్ట్ అయితే ఉంది. సో అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీ లైక్ ఈ వెబ్ సిరీస్లో మనం చూసుకుంటే కనుక లైక్ టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లెంత్ మనం చూసుకుంటే కనుక లైక్ లెస్ దెన్ 30 minutes అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక లైక్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ అయితే బాగుంటుంది. లైక్ సడన్గా లైక్ అశుతోష్ రాణా చనిపోవడం, ఆ తర్వాత ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని చెప్పి మనమైతే అనుకుంటాము. అండ్ ఆ తర్వాత లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అయితే రావడము అండ్ నెక్స్ట్ వీళ్ళందరికీ ఏమవుతుంది అని చెప్పి ఒక బిల్డప్ ఉంటుంది కదా. సో అదంతా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది అండ్ లొకేషన్స్ కూడా బాగున్నాయి. లైక్ ఒక ఐలాండ్లో జరుగుతుంది కాబట్టి సో ఆ లొకేషన్స్ అన్ని కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ ప్రిడిక్టబిలిటీ. సో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్ మనకి బాగానే ఉంటుంది, ఒక 3 ఎపిసోడ్ 4 ఎపిసోడ్ వరకు బాగానే ఉంటుంది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇలాంటి ఒక స్టోరీని బేస్ చేసుకుని లైక్ హిందీలో 2023లో విద్యాబాలన్ యాక్ట్ చేసిన మూవీ అయితే వచ్చింది. సో నాకైతే ఆ మూవీ స్ట్రైక్ అవ్వట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. కొంచెం బేసిక్ స్టోరీ అనమాట, అది కొంచెం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ టైప్ ఉంటుంది. సో బట్ ఒక ఐలాండ్, ఫ్యామిలీ మెంబర్స్ రావడం, బర్త్డే పార్టీ, కొంచెం ఆ ఐలాండ్ చుట్టూ అయితే తిరుగుతుంది అనమాట. సో నాకు పేరు స్ట్రైక్ అవ్వట్లేదు, మీరు అని తెలిస్తే కనుక కమెంట్ చేయండి. అండ్ సారీ, నెక్స్ట్ కొంచెం ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్ మనకు వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం కొంచెం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఎండింగ్కి వచ్చేసరికల్లా కూడా క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే డీసెంట్, ఒక వన్ టైం వాచబుల్, ఒక సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2/5 అనేది. ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, చూడొద్దు. ఇందులో కొంచెం ఈ సిరీస్ అయితే కొంచెం ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఏ విధంగా మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వేరే సిరీస్ కావాలంటే కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.